త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా అగ్ని పరీక్షగా మారాయి. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలతో పాటు విపక్ష కూటమిని సమన్వయపరచడం వంటివి ఖర్గే ముందున్న సవాళ్లు. దీంతో అందరి చూపు ఖర్గే ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనే దానిపైనే ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు మల్లికార్జున ఖర్గే. ఈ ఎన్నికలు ఖర్గే క్యాలిబర్ కి పరీక్ష పెట్టనున్నాయి. ఈ ఎన్నికలను ఖర్గే సమర్థవంతంగా ఎదుర్కొంటారా లేక విఫలమవుతారా? ఇంతకు ఖర్గే వ్యూహం ఏంటి? దేశంలో వారసత్వ రాజకీయాలపై ఎక్కువగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు, వారి వారసులు అదే పార్టీలో కొనసాగి ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే వారిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో రాజకీయ వారసత్వంపై పార్టీల మధ్య విమర్శలు మరీ ఎక్కువైపోయాయి. వారసత్వ రాజకీయాలు అనే చర్చ వస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీనే ప్రస్తావిస్తారంతా. అందుకు కారణం లేకపోలేదు. దేశంలోని సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబ వారసులే ముందుండి నడిపిస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే వారసత్వ రాజకీయ పార్టీ అనే అభిప్రాయం అందరిలోనూ నాటుకుపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారాన్ని కాస్త గట్టిగానే చేసింది. ఎన్నికల సమయంలో ప్రతిసారి ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తూ ఉంటుంది కాషాయ పార్టీ. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే వచ్చింది. అంతటితో ఆగని బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టారంటూ తీవ్రంగానే మండిపడుతోంది. ఈ మరకను పోగొట్టుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాల్లో ఒకటి అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి అప్పగించడం. దళిత నేత, పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న మల్లికార్జున్ ఖర్గేని ఎన్నుకుంది. దాదాపు ఏడాదిగా ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన ఓ కీలక నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి తమ పార్టీ సిద్ధాంతం మారిపోయిందనే సంకేతాలిచ్చింది కాంగ్రెస్. అయినప్పటికీ ఖర్గే కీలుబొమ్మ మాత్రమే అని బీజేపీ విమర్శలు చేస్తున్నా ఆ పార్టీ మాత్రం పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని సంప్రదించకుండా ఖర్గే ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చు. కానీ ఇప్పటి వరకు హైకమాండ్తో విభేదాలు మాత్రం లేవు. విధేయుడిగా ఉంటూనే సలహాలు, సూచనలు ఇస్తున్నారు ఖర్గే. ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయడం నుంచి ప్రచారం వరకు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నట్లు ఖర్గే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా గతంతో పోల్చుకుంటే కొంతలో కొంతైనా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని పార్టీ వర్గాలు చాలా ధీమాగా చెబుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్ని డీలా పడేశాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఓటమికి ఎన్నో కారణాలున్నప్పటికీ రాజస్థాన్లో అంతర్గత కలహాలు కాంగ్రెస్ని బాగా దెబ్బతీశాయి. కాంగ్రెస్ అంటే ఇంతే అనే మచ్చ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఇదే అంశం ఫోకస్ పెట్టారు మల్లికార్జున్ ఖర్గే. అందుకు కారణం మరికొద్ది నెలల్లోని లోక్సభ ఎన్నికలు జరగనుండడం. జరిగిందేదో జరిగింది, ఇక జరగాల్సింది చూడండి అని పార్టీ నేతలకు హితోపదేశం చేస్తున్నారు ఖర్గే. ఈ ఎన్నికలకు మిగిలింది 3 నెలలే. అందుకే ఇప్పటి నుంచే కార్యకర్తల్ని సిద్ధం చేసి ప్రచారాన్ని మొదలు పెట్టాలన్న దూకుడుతో ఉన్నారు. అందుకే మీలో మీరు గొడవపడ్డం ఆపేసి పార్టీ కోసం పనిచేయండి అని సున్నితంగానే మందలించారు ఖర్గే. కానీ ఇది ఎంతవరకు పాటిస్తారనేదే $1 మిలియన్ ప్రశ్న. ఓ రకంగా చెప్పాలంటే రానున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్కే కాదు ఖర్గేకి కూడా పెద్ద అగ్ని పరీక్ష అని చెప్పాలి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత తొలిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు ఖర్గే. ఇలాంటి సమయంలోనే హైకమాండ్ ఖర్గేపై చాలా అంచనాలే పెట్టుకుంది. ఆ అంచనాలను ఖర్గే అందుకుంటారా లేదా అన్నదే ఇక్కడ కీలకమైన విషయం. అందుకే సార్వత్రిక ఎన్నికల సమరంపై ఖర్గే కీలక నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఖర్గే చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్, అంటే పోలింగ్ బూత్లలోని ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, ఎక్కడెక్కడ ఏ వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారో తెలుసుకోవడం, దాని ఆధారంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవడం. ఇది ప్రణాళిక. ఇదే సమయంలో చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఖర్గే. అంతర్గత సమస్యల్ని అనవసరంగా బయట పడేయొద్దు అని కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది.
దానికి ప్రధాన విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఇప్పటికే సీట్ల పంపకాలపై ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే అన్ని పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో ఖర్గే ఏం చేసినారన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సీట్ల పంపకాల్లో ఇంకా క్లారిటీ రాకముందే ప్రధాని అభ్యర్థిపై చర్చ జరుగుతోంది. పైగా మల్లికార్జున్ ఖర్గేని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రతిపాదనలపై ఖర్గే స్పందించిన తీరు చూస్తుంటే ఆయనకి ప్రధాని అభ్యర్థిగా నిలబడడం ఆసక్తిగానే ఉన్నట్టు అనిపిస్తోంది. మోదీని ఎదుర్కోవడమే తన తొలి కర్తవ్యమని, మిగతావి ఎలా జరిగితే అలా జరుగుతాయని అన్నారే తప్ప ఆ ప్రతిపాదనల్ని కొట్టి పారేయలేదు. నిజంగా ఆ పోటీకి అర్హుడే అని పార్టీ వర్గాలు కూడా గట్టిగానే చెబుతున్నాయి. ఏడాది కాలంలోనే పార్టీని తన గ్రిప్లో పెట్టుకోగలిగారు ఖర్గే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు నమ్మిన బంటుగా ఉండడమే కాకుండా మిగతా ప్రతిపక్షాలతో కమ్యూనికేషన్ని పెంచగలిగారు. వీటికి తోడు కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించడం వెనుక ఖర్గే పాత్ర తప్పకుండా ఉంది. 2 చోట్ల మేనిఫెస్టోలంత బాగా ప్రజల్లోకి వెళ్లాయంటే అందుకు కారణం ఖర్గే కూడా. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఖర్గే వ్యూహాలు ఫలించాయి. కానీ ఉత్తరాదిలో మాత్రం ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. రాజస్థాన్లో సచిన్ పైలట్, అశోక్ గెహ్లోట్ మధ్య ఉన్న విభేదాలను ఖర్గే పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. అయితే అంతకు ముందు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, జైరాం రమేష్ మధ్య ఉన్న వైరంతో పార్టీకి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడడంలో మాత్రం సక్సెస్ అయ్యారు మల్లికార్జున్ ఖర్గే. అంతేకాదు బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ స్వింగ్ని తన వైపు తిప్పుకోవడంలో ఖర్గే సిద్ధహస్తుడు అన్న పేరుంది. ఇక రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రని దగ్గరుండి పరిశీలించనున్నారు ఖర్గే. ఇది కాంగ్రెస్ ఫేట్ని తప్పకుండా మారుస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ విపక్షాల ఇండియా కూటమి చివరి వరకు విడిపోకుండా కలిసి ఉంచే పెద్ద బాధ్యత ఖర్గేపైనే ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా అది పార్టీపైనే కాకుండా ఆయన నాయకత్వంపైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఖర్గే ముందున్న అసలు సిసలు సవాల్ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంచుకోవడం, అలకలు, అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడడం. కత్తి మీద సామే. ఓవైపు సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, మరోవైపు కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు, కూటమిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం వంటి వాటిని ఖర్గే ఎలా ఎదుర్కోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్న ఖర్గే ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనే దానిపైనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బాధ్యత, మరోవైపు విపక్షాల కూటమిని సమన్వయపరిచి ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడం ఖర్గే ముందు ఉన్న సవాళ్లు. అయితే ఖర్గే వీటిని ఎలా అధిగమిస్తారనేది చూడాలి మరి.